దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. తండ్రి, నీకు స్తుతులు. గొప్ప దేవా, నీకు వందనములు. మేమెంత సంతోషంగా ఉన్నామో అంత మర్యాదగా ఉండాలి. మేమెంత ఆనందంగా ఉన్నామో అంత క్రమముగా ఉండాలి. ప్రభువా, నీవు సృష్టిని క్రమంగా సృష్టించావు. మానవుడిని ఒక క్రమముతో చేసి ఒక క్రమములో ఉంచావు. మానవుడు అక్రమం చేసి నీ క్రమములోంచి తొలగిపోయాడు. నీ ఆరాధన కూడా ఒక క్రమంగా మీరు ఏర్పాటు చేశారు. బిడ్డలందరూ ఎంతో సంతోషంగా నీ ఆలయానికి వచ్చారు. ఈ దినాన ఎంతో శ్రమపడి సంఘమంతటికి దేవా, దేవుని బిడ్డలు దేవా మరి మంచి భోజన పదార్థాలు సిద్ధం చేస్తూ ఉన్నారు. దానితో పాటు మేము నీ వాక్యం అనే భోజనాన్ని కూడా మేము తింటుండగా మా అందరికీ అర్థమయ్యేటట్లు గ్రహించే మనసు మాకు ప్రసాదించండి. చెప్పుటకు నీ కృప నాకు ప్రసాదించండి. ఈ దిన వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి, సహాయం చేయండి, నడిపించండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. అందరు చెప్పండి ఆమేనని. మళ్ళా చెప్పండి. అందరు గట్టి చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెల్లించండి గట్టిగా. హల్లెలూయా. వెనకాతలు వచ్చేవారు ఎవరైనా వెనకాతలనే కూర్చోవడానికి ప్రయత్నం చేయండి. వెనకాతలనే కూర్చోబెట్టండి. గేట్ దగ్గర ఉన్న వాళ్ళు వారికి వెనకాతలే కూర్చోమని చెప్పండి, లేదా కుర్చీల మీద కూర్చోబెట్టండి. ఆ వాక్యం చెప్తా ఉన్నప్పుడు మంచి నీళ్ళు మీరు తెప్పించుకోవడం కానీ బయటికి వెళ్ళడం కానీ మీరు చేయవద్దు. మరెందుకో ఈ దినాన నేను చూస్తూ ఉంటుంటే చాలామంది పిల్లలు నీళ్ళు తాగుతున్నారు. మరి చర్చి నీళ్ళు ఏం రుచిగా ఉన్నాయో నాకు తెలియదు, కానీ తాగిన వాళ్ళే మళ్ళీ తాగుతున్నారు. ఈ నీళ్ళు మరి ఏదో ప్రత్యేకత ఉండొచ్చు అనుకున్నాను నేను చూడగానే. అండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మంచిదే, సంతోషము. నీళ్ళు తాగే కాలం అయిపోయింది, అన్నం తినే కాలం వచ్చింది. కనుక మీరందరూ దయతో వినండి. లోపలికి నీళ్ళు కొందరు సింగర్లు లోపల గ్లాసులో నీళ్ళు తెప్పించుకుంటారు. ఇలాంటి పద్ధతులు ఇక్కడ లేవు. కనుక అందరికి ఒకటే పద్ధతి. కనుక పాడేవాళ్ళు కానీ అందరూ కూడా మంచిగా దేవుని వాక్యం వింటారు. ప్రియులారా, దేవుని వాక్యం వినేటప్పుడు మనము ఆసక్తితో వింటే మనకి ఏమన్నా అది దానివల్ల ఉపయోగం ఉంటుంది. అది లేకపోతే దానివల్ల ఉపయోగం ఏముండదు. ఇంకోటి నేను చూసానంటే చాలా మంచి అందరూ చక్కని బట్టలు వేసుకొని వచ్చారు. ఈరోజు మంచి మెరుపులతోటి చాలా చక్కగా వచ్చారు. దాన్ని బట్టి కూడా చాలా సంతోషిస్తున్నాను. అయితే ఇవన్నీ మనకి మంచిదే, కానీ ఇవన్నీ మనకి శాశ్వతమైన మాత్రము కాదు. శాశ్వతమైనది దేవుని వాక్యము, దేవుని రాజ్యం. మనం శుభ్రంగా ఉండడం మంచిది, మంచిగా ఉండడం మంచిది, చక్కగా డ్రెస్అప్ అవడం మంచిది, దేవుని ఆలయానికి శుభ్రంగా రావడం మంచిది అని మంచిది. కానీ పరలోక రాజ్యం కొరకు సిద్ధపడడం అనేది మనకి ఎంతైనా అవసరం. ఇది ఒక 2-3 వాక్యాలను మనం ధ్యానం చేద్దాం. ఇంచుమించు ఒకే అధ్యాయంలో వాక్యాలు ధ్యానం చేద్దాం. సీరియస్గా మీరు వాక్యాలు వినండి. మరి బైబిల్ అందరూ తెరవండి. బైబిల్ కొనుక్కోండి, బైబిల్ తెరవండి. ప్రతి బిడ్డ చేతిలో బైబిల్ ఉండాలి. ఒక పుస్తకము, ఒక పెన్ను ఉండాలి. అది మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనము నేర్చుకుంటున్నాం, మనము చనిపోయేదాకా నేర్చుకుంటున్నాం. నేను ఇంకా నేర్చుకుంటున్నాను, మీరు నేర్చుకుంటున్నారు. దేవుని సందులో మనం నేర్చుకుంటా ఉన్నాం. కనుక బైబిల్ లేకుండా చర్చికి రాకండి. బైబిల్ అనేది మస్ట్ అంటే తప్పనిసరి కదండి. ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు ఐడి కార్డు ఎలాగో చర్చికి వచ్చేటప్పుడు బైబిల్ మీ ఐడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో వితౌట్ ద బైబిల్ దెర్ ఇస్ నో చర్చ్. చర్చికి రాకుండా బైబిల్ లేకుండా చర్చికి రావద్దు. 1/2 బైబిల్ కూడా వద్దు. బైబిల్ ఏదంటే కొంతమంది అక్కడ ఉందంటున్నారు. అంటే 1/2, 2/3 ఇది టీ కాఫీ కాదు. కనుక 1/2, 2/3 అలాంటివి కూడా వద్దు. ఎవడు బైబిల్ ఆల్దే. ఓకే, మీకు చదువు రాకపోయినా బైబిల్ కొనుక్కోండి. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతారు ఎవరన్నా?
ఆ, అవును. ఆ, 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 అవును. ఆ, 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 ఉమ్, ఆ, అవును. ఆ, ఆ, అవును. ఆ, ఆ, చాలు. ప్రియమైన వారలారా, భక్తుడైన పౌలు గారు రాసిన పత్రికలు మీరు ఒత్తినే మామూలుగా చదువుకుంటే మీకు అర్థం కాదు. ఇవి మన ఆత్మీయ జీవితానికి ఎంతో అవసరమైనటువంటి పత్రికలు. వీటిని మీరు జాగ్రత్తగా చదివితే నిజంగా మనము చాలా మంచిగా దేవుని రాకడ కొరకు సిద్ధపడడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ పత్రికలు అనేవి చాలా భారముతో, వేదనతో, దేవుని ఆత్మ నడిపింపుతో రాసినటువంటి పత్రికలు. కనుక ఈ పత్రికలు మీరు చదివినప్పుడల్లా చాలా విషయాలు మీకు అర్థమవుతూ ఉంటాయి. క్రీస్తు కూడా లేపబడితే పైనున్న వాటిని వెతకండి అంటా ఉన్నాడు. మీ మనసులను పైనున్న వాటి మీదే పెట్టుకోండి, కానీ భూ సంబంధమైన మాట మీద పెట్టుకోవద్దు అన్నాడు. ఏమా, మీ మనసుని పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద పెట్టుకోవద్దు అన్నాడు. ఎందుకు అన్నాడంటే, ఏలయనగా మీరు మృతి పొందితిరి అన్నాడు. ఏలయనగా మీరు ఏమన్నాడు? ఫర్ యు డైడ్ వెన్ యు అండ్ యువర్ లైఫ్ ఇస్ నౌ హిడెన్ విత్ క్రైస్ట్ ఇన్ గాడ్. మీరు మృతి పొందారు అన్నాడు. ఎవరిని? సంఘాన్ని. సంఘం అంటే ఎవరు? విశ్వాసులు. విశ్వాసులుగా ఉన్న మీరు చచ్చిపోయారు అంటున్నాడు. మీరు మృతి పొందారు. ఏలయనగా మీరు మృతి పొందారు. మృతి పొందారు కాబట్టి మీ మనసును పైన వాటి మీద పెట్టండి, కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు పెట్టొద్దు. ఇంతకీ మనము మృతి పొందేమా లేదా అనే మాటను మనము ఆలోచిస్తే, రోమీలకు రాసినటువంటి పత్రిక మనం చూస్తే 8వ అధ్యాయానికి వద్దాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయమునకు మనం వద్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయానికి మనం వస్తే ఏమన్నదంటే చూసారా? 9వ వచనం చదువుతారా? అవును. అవును. క్రీస్తు మీలో నున్న ఎడల, క్రీస్తు మీలో నున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం చూడండి. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం. అమ్మా, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల, మృతులలో నుండి లేచిన క్రీస్తు. అవును, 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 ఆయన చనిపోడు చూడగా పాపం విషయమే ఒక్కమారే చనిపోయాను కానీ 6వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. అవును. కనుక ఇప్పుడు ఏమని చెప్తా ఉన్నారంటే, మనము చచ్చిపోయాము. బాప్తిస్మము ఎప్పుడైతే ప్రభువులో మనం పొందేమో, మనందరం కూడా ఏమయ్యామండి? చనిపోయాము, మృతి పొందేము అంటున్నాడు. పాపం విషయమే మనం ఏమయ్యామండి? మృతి చెందేము. అందుకే కొలసి 3లో ఏమన్నాడంటే, కొలసి 3లో ఏలయనగా 3:3 ఏమన్నాడు చూడండి. కొలసి 3:3లో
ఆ, ఆ, అవును. ఏలయనగా మీరు మృతి పొందితరి. కనుక సంఘములో ఉన్న వాళ్ళందరూ మృతి పొందిన వారమే. యేసు ప్రభుని నన్ను విశ్వసించి బాప్తిజమం పొందిన మనమందరము మన పాపం విషయంలో మనం మృతి పొందాం. యేసు ప్రభువారు కూడా ఒకసారి మృతి పొంది పాపం కొరకు ఆయన తిరిగి లేచాడు. కనుక ఇప్పుడు అంటా ఉన్నాడు, మీరందరూ చచ్చిపోయారు కాబట్టి మీరు పైన వాటినే వెతకండి, కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సు పెట్టుకోవద్దు. ఎందుకు పెట్టుకోవద్దంటే, చచ్చిపోయాడు ఎక్కడ పోతాడు? పైకి పోతాడు. చచ్చిపోయాడు ఎక్కడ పోతాడండి? పైకి పోతాడు. కనుక మనందరం ఏమయ్యాము? పైకి పోయాము. అప్పుడే ఎలాగ పోయాము? బాప్తిజమం ఎప్పుడైతే పొందామో, బాప్తిజమం పొందుట ద్వారా పాపం విషయంలో మనం మృతి చెందాము కాబట్టి మనం ఇప్పుడు ఎక్కడ సంబంధులమి? పైనున్న వాటినే వెతకండి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏలయనగా మీరు మృతి పొందుతారు అనలేదు, మీరు చచ్చిపోతారు అనలేదు, మీరు చచ్చిపోయారు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెల్లించండి. చెప్పండి గట్టిగా. చచ్చిపోయిన వాళ్ళందరూ ఎందుకు చచ్చిపోయాము? ఎప్పుడైతే బాప్తిజమము పొందేమో అప్పుడే మనందరము వృద్ధి చెందేమో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే పాస్టర్ గారు, చచ్చిపోయిన వాళ్ళు స్తోత్రం చెప్పడం ఏంటని మీరు అనొచ్చు, మృతి నొందిన వాళ్ళు స్తోత్రం చెప్పడం ఏంటనొచ్చు. మనము బాప్తిజమము పొందేము అంటే అర్థం ఏంటంటే మనము సమాధి చేయబడ్డాం నీటిలో. మన పాత జీవితాన్ని నీటిలో ముంచేశారు. నీటిలోంచి తీసినప్పుడు నూతన జీవము, మన జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎదుట దాచబడ్డది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వి ఆర్ డెడ్ ఇన్ క్రైస్ట్ అంటే మనము క్రీస్తులో చచ్చిపోయాము. ఇప్పుడు సంఘము అంటే ఏంటంటే మామూలుగా చచ్చిపోయిన వాళ్ళు కాదు, యేసు ప్రభువులో చచ్చిపోయిన వాళ్ళు. అంటే పాపానికి చచ్చిపోయిన వాళ్ళదే సంఘము. దేవునికి స్తోత్రం. దానికి ఇప్పుడు సంఘములో ఎవరున్నారు? అందరూ ఎవరున్నారు? చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, మృతులు ఉన్నారు. ఎవరు? ఏ మృతులు? పాపం విషయమై మృతి చెందిన వాళ్ళు ఉన్నారు. కనుక పాపం విషయమై నువ్వు మృతి చెందేవు కాబట్టి నీ జీవితంలో నీవు ఎవరి కొరకు బ్రతకాలి? నీవు దేవుని కొరకే, పైన వాటి కొరకే బ్రతకాలి. అందుకే పైన వాటి మీదే నీ మనసు పెట్టుకోవాలి. ఈ లోకంలో ఒకవేళ కొన్ని పరిస్థితులు వేరే రీతిగా ఉండినప్పటికీ నీవు నీ మనసుని పైనే పెట్టుకోవాలి తప్ప ఎంతసేపు భూ సంబంధమైన వాటి కొరకు నువ్వు ఆలోచించకూడదు అంటా ఉన్నాడు. 5వ వచనం వినండి. ఆ పాపను ఎందుకు పంపలేదమ్మా నువ్వు? ఇక్కడ ఆడడానికి కుదరదు, లేదా జాగ్రత్త కూర్చోాలి. రైట్. కొలస్సీ 3:5 కావున భూమి మీద ఉన్న మీ అవయవములను, అనగా భూమి మీద ఉన్న మీ అవయవములు జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధనైన ధనాపేక్షను మీరు చచ్చారు. ఇప్పుడు అంటా ఉన్నాడు చంపండి. ప్రియులారా, చంపండి అనే మాట కొంచెం కఠినమైన మాట. మీరు జారత్వానికి 2 దెబ్బలు కొట్టి వదిలేయండి, మీరు కాముకత్వానికి 2 దెబ్బలు కొట్టి వదిలేయండి, మీరు ధనాపేక్షకు 2 దెబ్బలు కొట్టి వదిలేయండి, మీరు ఇంకేమన్నాడండి, దురాశను అనే దానికి 2 దెబ్బలు కొట్టి వదిలేయండి అనలేదు. కానీ మీరు భూమి మీద ఉన్న మీ అవయవములు, భూమి మీద ఉన్నటువంటి ఈ యొక్క శోధనలు, లేదా భూమి మీద మిమ్మల్ని ఏవైతే మభ్య పెడుతున్నాయో వాటిని చంపండి. పాము కనబడదు అనుకోండి, ఏం చేస్తారండి? 2 దెబ్బలు కొట్టి వదిలేయండి అంటారా? చెప్పండి, ఏమంటారండి? చంపండి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది పాము కనబడగానే దాన్ని మనం ఏం చేయాలండి? అది ఏ పాము అయినా చంపాలి. సో పాముని ఎలాగైతే అంటే చంపడం అంటే అర్థం ఏంటి? నువ్వు స్పేర్ చేయొద్దు, నువ్వు ఆలోచించొద్దు,
నువ్వు దాన్ని ఏమాత్రం కూడా చిన్న చూపు చూడొద్దు. 2 దెబ్బలు కొట్టి వదిలేయొద్దు, లేకపోతే 500 జరిమానా వేసి వదిలేయొద్దు, లేకపోతే ఒక గట్టిగా హెచ్చరిక చెప్పి వదలొద్దు. ఎందుకొరకంటే భూమి మీద ఉన్నవేంటి? చదువుకోటి జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపండి. దేవునికి స్తోత్రం.